అందరికీ ప్రైజ్‌లాడండి. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను మీతో ఒక స్టోరీని పంచుకుంటాను. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాము అనిపించింది. నాకు చాలా హ్యాపీగా గూడా అనిపించిందనమాట. అందుకనే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటి అనంటే, మేము ప్రతి శుక్రవారము ఇట్లాగా వృద్ధాశ్రమానికి వెళ్తాం కదా! అక్కడ ప్రేయర్ జరిపించుకుంటాం అనమాట. స్త్రీలంగా చేరి కొంతమంది ప్రేయర్ చేసుకుంటా ఉంటాము. ఒక నలుగురొస్తారు. ఖచ్చితంగా మేము ముగ్గురం బయట నుంచి వెళ్తాము. ఒకళ్ళు అక్కడ ఉంటారు. నలుగురు లేకపోతే అంతకన్నా అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఎక్స్ట్రా పెరుగుతారు. అంతమంది అనమాట. ఈరోజు నేను వాక్యం తీసుకున్నాను. అనుకోకుండా నాకు ఇప్పుడు ఆంటీని చూసారు కదా! అక్కడ నుంచొని మేమిద్దరం పాటలు పాడామనమాట. ఆ తర్వాత ఆంటీకి కొంచెం ఆయాసం వచ్చేసిందంట. ఆంటీయే ప్రిపేర్ అయ్యింది. కానీ పాటలు పాడేసరికి తనకి ఆయాసం వచ్చేసిందని అప్పటికప్పుడు నాకు చెప్పిందనమాట. ఇట్లాగా ప్రిపేర్ అవ్వమని చెప్పి. నాకు సడన్‌గా అనేసరికి సరే అని చెప్పేసేసి నేను నిలబడి వాక్యం చెప్పాను నేను. వాక్యం చెప్పినప్పుడు అసలు ఇక్కడ దేవుని ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు చూడండి. మామూలుగా నాకు ఆంటీ అప్పటికప్పుడు చెప్పారు కదా! సరే అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని వాక్యం నేను చెప్పిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆంటీ అనిన మాట, నేను కూడా మార్నింగ్ ఇదే వాక్యం తీసుకొని దేవుని దగ్గర ఇదే నేను వాక్యం తీసుకొని ప్రేయర్ చేసుకున్నాను. ఈ వాక్యమే చెప్పాలి అని. నువ్వు సేమ్ అదే చెప్పావు అన్నది. నాకు భలే సర్ప్రైజ్‌గా అనిపించింది ఆ విషయము. దేవుని ఆశ్చర్య కార్యం అంటే ఇదేనేమో అనిపించింది. అలానే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! వెనకాల ఇద్దరు మగవాళ్ళు కూర్చొని ఉన్నారు. ముందు మేము నలుగురమే ఆడవాళ్ళం కూర్చున్నాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పురుషులు వాళ్ళిద్దరూ ఫస్ట్ ఒకళ్ళు వచ్చారనమాట. ఒకళ్ళు వచ్చిన తర్వాత ఒక పావుగంట తర్వాత ఇంకొక ఆయన వచ్చారు. వాళ్ళిద్దరూ ఉండేసి వాక్యం చెప్తుంటే విన్నారనమాట. ఇద్దరు విన్నారు చక్కగా. అయితే అటువైపు మూలను కూర్చున్నారు కదా! ఆయన ఆల్రెడీ దేవుని గురించి తెలుసు. దేవుని గురించి వాక్యం విన్నారు. ఆయన బాప్తీసం కూడా తీసుకున్నారంట. తర్వాత పక్కన ఉన్నటువంటి ఆయన పేరు యేసురత్నం. అంటే ఆయన కూడా క్రిస్టియనే, కానీ ఆయనకి రక్షణ అన్నది లేదు. దేవుని గురించి లేదు. వాక్యం కానీ బైబిల్ గురించి కానీ అసలు ఏం తెలీదనమాట. కొంచెం దూరంగా ఉన్నారని నాకు అనిపించింది. తర్వాత నేను వాక్యం చెప్తున్నంతసేపు ఆయన ఏడుస్తూనే ఉన్నారనమాట. నేను గమనించాను. ఆయన కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు అందరినీ మళ్ళీ నేను చెప్పిన వాక్యాన్ని కంక్లూజన్గా చెప్పి, ఎవరు రక్షణ పొందాలనుకుంటున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ అంకుల్ చేయెత్తారు. నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే, మనుషులంగా మనకే ఒక వ్యక్తి రక్షణ పొందితే అంత సంతోషం ఉంది. ఇంకా దేవునికి ఇంకెంత సంతోషం కలుగుతుంది అని అన్నది నాకు ఈరోజు అనిపించిందనమాట. అది విన్నప్పుడు చెప్పిన వాక్యం అక్కడ ఫలించి దేవుడు కార్యం చేశాడు అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అదే అనమాట, మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకుందామని నాకు అనిపించింది. మెయిన్గా ఆ అంకుల్ స్టోరీ ఏంటి అని అంటే, వాళ్ళ కోడలంట ఈయన వెళ్తే నేను రాను, ఇంటికి వెళ్ళిపోతాను అన్నారంట. అందుకని వాళ్ళ అబ్బాయి ఈ వృద్ధాశ్రమంలో తీసుకొచ్చి జాయిన్ చేపించారు. అంతకుముందు 2 వారాలు 3 వారాల క్రితం నేను వెళ్ళినప్పుడు అసలు అంకుల్ మీద బట్టలు కానీ అట్లా ఏం లేవు. ఉన్నా కూడా తీసేసుకునేవారు. కింద పడి దొర్లాడము. అక్కడున్న ఆంటీ ఉంటారు కదా, ఆంటీ వీడియోలో చూపించిందనమాట. కింద పడిపోయి ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ బెడ్ కింద పడిపోయి దొర్లాడము, ఒంటి మీద బట్టలు లేకుండా ఉంచుకోవడము, ఆ పరిస్థితుల్లో వచ్చారంట. ఇంకా మోషన్ కానీ అంతా బెడ్ మీదే చేసేసుకోవడం, అట్లా అంత ఘోరమైన పరిస్థితులు ఇక్కడికి వచ్చారంట. తర్వాత ఇక్కడ ఆంటీ వాళ్ళు చేసే పరిచర్య కానీ, వాళ్ళు మంచిగా చూసుకునే పద్ధతి కానీ, దాన్ని బట్టి ఇప్పుడు అంకుల్ చూడండి, అంకుల్కి ఆంటీ చూపించింది అనమాట. నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు ఇట్లా ఉన్నావు అని చెప్పేసి వీడియో చూపిస్తుంటే అంకుల్ చూసి, ఇది నేనేనా ఇలా చేసింది అని అడుగుతున్నారు. అంటే ఆయనకి ఆ మతి స్థిమితం కూడా సరిగ్గా లేదనమాట అప్పుడు వచ్చినప్పుడు. అట్లాంటిది ఇప్పుడు అంకుల్ ఇలా చక్కగా లుంగి కట్టుకొని ఇది
బన్నీని వేసుకొని అట్లా ఉన్నారనమాట. ఉండి ఇప్పుడు దేవుని గురించి తెలుసుకొని ఆ బాధ ఉంటుంది కదా, ఇంట్లో గోడలు నేను వెళ్ళిపోతాను ఆయన వస్తే అన్నారంటే బాధ ఉంటుంది కదా, ఆ బాధ అవన్నీ ఆయనకుండి నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదమ్మా, నన్ను ఎవ్వరు ప్రేమించట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. అట్లా ఏం కాదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేమందరం మీకోసం ప్రేయర్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసము అని చెప్పేసి ఆంటీ మాటలు చెప్తున్నారనమాట, ఆదరణ మాటలు. తర్వాత బాప్తిస్మం అంటే ఏంటి, నేను తీసుకోవాలనుకుంటున్నాను, నేను తీసుకుంటానమ్మా అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అంకుల్ అంతకుముందు వచ్చిన పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితి చాలా మార్పు. ఆయనే అన్నారు ఆ వీడియోలు చూసి, ఇది నేనేనా, ఇలా చేసింది నేనేనా అని ఆయనే అన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటారు. ఆ పక్కన చూపించాను కదా, ఆయన్ని కూడా నేను చూశాను. స్టాండ్ పట్టుకొని నడవడం జరిగేది, ఇప్పుడు ఒట్టిగానే వస్తున్నారు, స్టాండ్ కూడా పట్టుకోవట్లేదు. తర్వాత వారము ఒక స్టిక్ పట్టుకొని వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అసలు ఆ స్టిక్ లేదు, స్టాండ్ లేదు, రెండు లేకుండా మామూలుగా నడుచుకొని వచ్చి కూర్చుంటారనమాట. ఇప్పుడు ఆ అంకుల్ వచ్చేసి పైన అదేమంటారు కింద పడిపోయి సరిగా లేని పరిస్థితి కదా, ఇప్పుడు ఆయన పక్కన స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ పట్టుకొని నడుస్తున్నారనమాట ఇప్పుడు నడవాలి అంటే. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఒక పాపి రక్షణ పొందితే దేవునికి ఎంత సంతోషం కలుగుతుందో, ఈరోజు ఆయన రక్షణ పొందినందుకు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మీ ప్రేయర్లో మా కుటుంబాన్ని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. సాతాను ఎక్కడ మా మీద పోరాడకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రైజ్ ద లార్డ్.